వ్యవహరించేటువంటి అంతర్జాతీయ పరిశీలకులు ఆ కమిటీలో తేల్చింది ఏమిటంటే దరిదాపు చాలా మంది చనిపోయిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది విచారణ చేయదగ్గ అంశమే అని చెప్పి వాళ్ళు చాలా నిష్పక్షపాతంగా ఒక నివేదికను ఇచ్చినారు. ఇప్పుడు మరలా ఒక 2 నెలల్లో యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్లో ఈ రెజల్యూషన్ రాబోతుంది. ఈసారి భారతదేశం ఏం చేయబోతుంది? మిత్రులు చెప్పినట్టు 2009లో జరిగిన యుద్ధంలో భారతదేశం యొక్క నైతిక మద్దతు, లేకపోతే ఆయుధాల మద్దతు, లేదు రాజకీయ మద్దతు లేకుండానే అక్కడ అన్ని వేల మంది చనిపోవడం జరగలేదు. మన మున్సిపల్ కౌన్సిల్లో చిన్న చిన్న పట్టణాల్లో ఎట్లాగైతే ప్రతిపక్షం అధికార పక్షం ఒకరిని కాపాడుకుంటారో అదే స్థాయిలో ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కూడా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో నా దేశంలో జరిగేటువంటి అకృత్యాల గురించి నువ్వు మాట్లాడద్దు, నీ దేశంలో జరిగేది నేను మాట్లాడను అనేటువంటి ఒక దొంగాట జరుగుతూ ఉంది. ఆ దేశంలో ముఖ్యంగా శ్రీలంకలో ఎటువంటి అన్యాయాలు జరగలేదు, ఇది భారతదేశం యొక్క అభిప్రాయం అనేటువంటి ఒక విషయాన్ని భారత ప్రభుత్వం చెప్తుంది. And genocide. Why has this been formed? One estimate is 1,46,649 people, Tamilians, are missing in Sri Lanka. Sorry? Killed and missing. It's not a small number. 1,46,649. When people of that number disappear from somewhere, are either killed or not to be found, then I think it must send a shiver down the spine of every citizen. And when the government of a nation is quiet and does not do anything about it, it is the duty of citizens to raise their voice, to let people know that something is wrong somewhere. The kind of atrocities, brutality against humanity, and remember, human beings are humans everywhere. Is there some water? The kind of atrocity, and when the government of a nation is quiet and does not do anything about it, it is the duty of citizens to raise their voice, to let people know that something is wrong somewhere. The kind of atrocities, brutality against humanity, and remember, human beings are humans everywhere. Is there some water? The kind of atrocity